హలో నేను గైస్ అందరికీ నేనైతే సాత్విక ఊరికైతే వచ్చేసిన. ఎందుకంటే చాలా రోజులై రాక చూడనీకి అయితే వచ్చేసిన. సాత్విక్ చెప్పకుండా వచ్చేసిన, అయితే సర్ప్రైజ్ అవుతాడు. హాయ్ మామ్ అందరికీ. ఇప్పుడైతే మనము ఎంఎస్తో కలవాలని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నా, కానీ కలవలేకపోతున్నా గైస్ మామందరికి అయితే. ఇప్పుడైతే మనమైతే పోలీస్ స్టేషన్కి పోతున్నాం. ఎందుకంటే ఎస్ఐ సార్ అయితే ఫోన్ చేసిండు, నీకు ఎంఎస్ నెంబర్ ఇస్తారా అని. అందుకే అయితే పోతున్నా. నాకు ఈ బండి అయితే నడిపోతుంది గైస్ మామ. ఇప్పుడైతే పోలీస్ స్టేషన్కి అయితే పోతున్నా. పోలీస్ స్టేషన్కి పోయి నెంబర్ నిజంగా ఇస్తాడా, ఏం చేయాలో పోదాం. ఇప్పుడైతే పోలీస్ స్టేషన్ కాడికి అయితే వచ్చేసిన. ఎప్పుడైతే నా పడుకొని బైక్ తీసుకొని డైరెక్ట్ ఇక ఆఫీసరా సార్ మీరే ఫోన్ చేసినా నాకు. కాల్ బాబు. ఈ ఆఫీసర్ అయితే కాల్ చేస్తుంది అంటే ఆడుంటాడు సార్ అయితే. ఆడు సార్ ఆడ. ఇప్పుడైతే సార్ దగ్గరికి అయితే పోదాం. నాకు తెలుసు ఆ సార్ ఫోన్ చేసి ఉంటాడు. సార్ దగ్గరికి వెళ్దాం. సార్ మీరే నన్ను ఫోన్ చేసిన? బాబు. సార్ నెంబర్ ఇవ్వండి సార్ ఎంఎస్తో. వస్తూనే వస్తాడు నెంబరు. బయట ఒక ఆటో ఉంటుంది, దాన్ని మోడిఫై చేయించుకుంటా, అప్పుడు మీకు నెంబర్ ఇస్తాం. సరే సార్ మోడిఫైగా చేయించుకున్నా సార్. ఇప్పుడైతే మోడిఫై చేయించుకుని పోదాం. ఆటో ఎక్కడుంది? ఆటో చూద్దాం మొత్తము ఆటో ఎక్కడుందో. ఈ ఆటో కాదు జీపే. ఇప్పుడు మనం ఆటో వెతుకోవాలి. ఇప్పుడు ఆటో ఎక్కడుంది? ఎక్కడ లేదు. ఇక్కడ లేదు. అయితే మనం అయితే ఆఫీసర్ని అడుగుదాం. సార్ని అయితే అడుగుదాం. సార్ బయట ఎక్కడ ఆటో లేదు సార్. బాబు బయట లెఫ్ట్ సైడ్ ఉంటుంది బాబు, పోయి చూడు. సార్ లేదు సార్, నేను మొత్తం చూసిన. చూడు బాబు మంచిగా ఇప్పుడు ఉంటుంది. ఓకే సార్ పోతున్నా. ఇప్పుడైతే నేను వెళ్ళొస్తారా బయటికి? ఓకే పోయి చూద్దాం. ఇప్పుడైతే మనము ఆటో ఉండదు. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఎటుకని వచ్చింది పడకలేదు అని. ఈ పోలీస్ ఆఫీసర్ ఏదో వేసుకుంటాడు. ఇప్పుడైతే దీన్ని మోడిఫై చేయించుకొని ఇక్కడ అందరూ పోయి మోడిఫై చేయించుకొని వద్దాం. దీన్ని నాకు లేట్ అవసరం లేదు. అందరూ మోడిఫై చేయించుకొని వద్దాం. ఫైనల్లీ మన గరాజ్ కాడికి అయితే వచ్చేసాం. గరాజ్ ఓపెన్ అవుతలే. అయ్యో గరాజ్ ఓపెన్ అవుతలే. ఒకసారి దిగిద్దామని. గరాజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎందుకు ఓపెన్ అయితే అలా అవుతుంది. దిగిస్తామని. అరే మన ఫ్రెండ్ గానికి ఇచ్చిన తాళం గరాజ్కి లాక్ వేసి పోయినాడు. ఇప్పుడు ఆఫీస్ గారికి ఏం చెప్పాలో ఏమో సార్కి. చెప్దాం. సార్ గరాజ్ అయితే బంద్ ఉందని చెప్దాం. అక్కడైతే సార్ దగ్గరికి అయితే మనమైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సార్కి వెళ్ళి చెప్పాలి తొందరగా. ఆటో ఏదో పెట్టేద్దాం. సార్కి చెప్పాలి ఇప్పుడైతే తొందరగా పోవాలి. వర్షం పడుతుంది. సార్ గరాజ్ అయితే మోసం సార్. ఎందుకంటే మా ఫ్రెండ్ కానీ తాళం ఇచ్చినాడు, తాళం వేసుకొని ఉంది. అయితే నాకు నా ఆటో మోడిఫై చేసి ఇచ్చానే నీకు తాళం ఇస్తాను. ఇంతోటి ఇప్పుడు అమ్మనికైతే మా అమ్మ అట్లా లోన్లు పడితే మనకెందుకు. అది తాళం వేసుకొని వేయండు. మనం ఏం చేయాల్సి ఉంటుంది అనుకుంటే ఇప్పుడైతే ఇంటికి పంపించాలి కూడా ఏం చేస్తుండేమో. ఆడు కూడా సిఎస్కే ఫ్యానే కాబట్టి ఇద్దరం సిఎస్కే ఫ్యాన్సే. ధోని మళ్ళీ రిటైర్ అయిపోతే సిఎస్కేకి మళ్ళీ మ్యాచ్ ఉండిండేమో. లాస్ట్ మ్యాచ్ ఇప్పుడన్నా ఫోటో తీసుకోవాలని ఉంది ధోనితోటి.
ఇంటికైతే వచ్చేసినాం. ఇప్పుడైతే షించాన్ కూడా ఏం చేస్తుండో చూద్దాం. మనమైతే అందరు లోపలికి వెళ్ళిపోయాం. షించాన్ కూడా ఏం చేస్తుండో, షించాన్ కూడా టీవీ చూస్తుండో. అరే షించాన్, నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తే ఆడ పోలీస్ ఆఫీసర్స్ తిట్టిర్రు. నాకు ఎంఎస్ నెంబర్ కావాలంటే నాతో పని చేయించుకో మళ్ళీ తిట్టిర్రు. అరే టీవీ ఆఫ్ చేద్దామా? చెప్పురా షించాన్, అది చెప్తున్నాను. మామ నాకు ఇప్పటిదాకా ఎంఎస్ అని ఫోన్ చేసింది మామ. రైల్వే స్టేషన్ కాడిగా వచ్చిందంట. నిజంగానా? దారా షించాన్, తొందరగా పోయాం దారా. అరే ముందే ఎందుకు చెప్పలేరా ఫోన్ చేసి? ముందే చెప్పుండాలి కదా షించాన్ నువ్వు ఫోన్ చేసి. ఇప్పుడైతే మనం పోదాం, లేట్ ఎందుకు. ఎక్కువ ఇక్కడ ఎక్కినా పోదామా? ఫైనల్లీ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. స్పీడ్గా వచ్చేసినాం. ఎంఎస్తో అనగానే ఏడుండ్రు షించాన్ ఎంఎస్తోని. మామ ఆడ స్టెప్స్ పైన ఉండు మామ, ఆడుండు మా పైన. సరే పారిపోయాం. ఏం చూడరా అక్కడ ఉన్నదిరా, ఎందురా నీది? ఏంది నీదే? నేను కొన్నాంలో అది. చచ్చిపోయినాడైతే మస్తు దమ్కి తెస్తారు ఫ్రెండ్స్ ఇదైతే. వీళ్ళైతే ఇప్పుడైతే మనమైతే పోదాం. అమెజాన్ దగ్గరికి. అమెజాన్ ఉందంట. మనమైతే పైనకైతే పోదాం. అమెజాన్ సార్, నేను పెద్ద ఫ్యాన్ సార్. నేను సిఎస్కి డైరెక్ట్ ఫ్యాన్ సార్. మేమిద్దరం షించాన్ ఇంకా తెలుసు. మీరు బాడీ గార్డ్స్ లేకుండా ఎందుకు వచ్చారు సార్? బాడీ గార్డ్స్ ఎందుకు మీ ఊరికి? సార్ ఒక సెల్ఫీ తీసుకొచ్చా సార్. వర్షం పడితే దిగడం మీ ఇంటికి వద్దా? రండి సార్, ఏం కాదు. మీ ఇంటికి తీసుకోవరా? రండి సార్, ఏం కాదు. మీకన్నా ఎక్కువనా? ఇప్పుడైతే మనని ఎంఎస్తో సార్ అయితే మన ఇంటికి అయితే తీసుకొని మంచిగా భోజనం అయితే పెట్టి మంచిగా పంపిద్దాం. మనం అయితే ఇప్పుడైతే ఇంటికి అయితే పోదాం. ఇప్పుడైతే ఇంటికి అయితే పోతున్నాం. కార్ తీసినాం. ఎక్కువ షించాన్ ఎక్కుతున్నాము. మనం కార్ ఆపిన ఎక్కింది షించాన్ కూడా. అయితే మనమైతే ఇంటికి పోదాం. సార్ మా షించాన్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. సార్ మీరు ఇక్కడికి ఎట్లా వచ్చారు సార్? ట్రైన్కి వచ్చారా సార్? ఓకే. మీరు వాళ్ళ కోసం వచ్చారు సార్ మా ఊరికి? మీకోసం కదా సార్? నా కోసమా సార్? నా కోసం ఎందుకు సార్? నాకు డైరెక్ట్ ఫోన్ అని తెలుసు. మీ డైరెక్ట్ ఫోన్ అని మీకు ఎట్లా తెలుసా? షించాన్ నాకు ఫోన్ చేసి చెప్పిండు. అదే సార్, నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నా. మీరు చెప్పారు షించాన్ మీకు ఫోన్ చేసినా కదా సార్. రండి సార్, మీరు తినండి. ఫస్ట్ బిర్యానీ ఇష్టం సార్. మీరు వస్తున్నారని చెప్పలే షించాన్, అందుకే మా అన్నతో బిర్యానీ చెప్పచ్చు సార్. వాళ్ళు పోలీస్ ఆఫీసర్. హలో సార్. ఏమ్రా వచ్చి నా కాళ్ళు నొక్కుతుందా? ఎంఎస్తో నెంబర్ సార్. ఏం సార్ మీ కాళ్ళు నొక్కేది? నా కాళ్ళు ఎంఎస్తో దొరికిండు. మేము ఫోటో కూడా తీసుకుని ఎంఎస్తో. ఏంది ఇప్పుడు నీతో పని? ఇక ఎంఎస్తో ఇచ్చిన మాట్లాడు. ఏమ్రా కట్ చేయి, ఫోన్ కట్ చేయి. ఎంఎస్తో ఇట్లా అనగానే ఫోన్ కట్ చేసిండు. బాయ్ గైస్ అందరికీ.